సాక్ష్యం నిలబెట్టుకోమని అయా ప్రార్థన చేస్తున్నాము ప్రభరి భాషందరల నమజమా ఓరి కమదరి కలందరల రభాషబ నీ కృపల దయగలస్తం తోడుగొంచి నడిపించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామని చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31:24. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, మీకు వందనాలు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనంలో నీ మాటలు సెలవిస్తున్న రీతిగా అలసి ఉన్న వారి ఆశను దేవా తృప్తిపరచుదునని, కృషించిన వారినందరినీ నింపుతానని సెలవిచ్చిన దేవుడవు. నిజముగా నువ్వు ఈ లోకానికి వచ్చి అలసి ఉన్న వారిని, కృషించిపోయిన వారిని తృప్తిపరిచి నింపిన గొప్ప దేవుడవు ప్రభా. ఆ రీతిగా నీ ప్రజలమైన మేము కూడా ఏ విధంగా నీ మార్గంలో నడవాలో కావలసిన జ్ఞానం మాకిచ్చి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం ఇప్పుడు మనం చదువుకున్నాం 31వ అధ్యాయము 24వ వచనంలో అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. అసలు యేసు ప్రభు ఎవరైతే ఈ లోకంలో అలసిపోయి ఉన్నారో, అలాగే పూర్తిగా కృషించిపోయి ఉన్నారో వారిని తృప్తిపరచడానికి, నింపడానికే ఈ లోకంలో మన కోసము జన్మించారు. హల్లెలూయా. ఎంత అలసిపోయి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే వారు ఈ లోకంలో ఎవరూ లేరు. అలసిపోవడం అంటే ఇక ఏమీ కూడా చేతగాని పరిస్థితిలో పరిగెత్తి నడుచుకుంటా వెళ్ళే వాళ్ళని ఎవరన్నా గుర్రాల మీద తరుముతున్నారనుకోండి, ఎంత పరిగెత్తాలా? పరిగెత్తి లోకంలో సమస్యల చేత పరిగెత్తి, అనారోగ్యం చేత పరిగెత్తి, రకరకాలుగా ఎంతగా నువ్వు అలసిపోయినా, ఈ అలసిపోయిన అంటే నీ ఆశల కోసం, నువ్వు కోరిన కోరికలు, ఈ లోకంలో నువ్వు ఏది ఆశపడ్డావో దానికోసం నువ్వు ఎంత పరిగెత్తినా అది దొరకనప్పుడు తృప్తి ఉండదు ఆ మనిషికి. అలాగే ఏదో చదవాలనుకుంటావు, ఏదో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నావు, వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, ఏ విషయంలోనైనా నువ్వు అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి, నువ్వు తలస్తున్నదొకటి, జరుగుతున్నదొకటి. 24 గంటలు కష్టపడ్డా నువ్వు అనుకున్న ఆశలన్నీ నీకు తీరటం లేదేమో. అందుకే చదవనవసరం లేదు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ లోయలో దేవుడు యెహెజ్కేలు భక్తుణ్ణి నడిపించి చూపిస్తున్నాడు. యెహెజ్కేలు నీకేం కనబడుతున్నాయంటే అన్నీ ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి. ఏంటి ఎండిపోయిన ఎముకలు? దేనికి సూచన అంటే ఆ ఎండిపోయిన ఎముకలు ఏంటంటే తమ ఆశలన్నీ తీరని కోరికలు. ఆశ పడితే ఆశ తీరకపోతే ఎలాగ ఎండిపోతారో అలాగా చూడండి. ఆశ గనక తీరకపోతే ఇక అలసిపోతారు, పరిగెత్తటం మానుకుంటారు. కానీ యేసు ప్రభు అలసి ఉన్నవారి ఆశను తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. చూడండి, పేతురు ఆ యొక్క సముద్రంలో రాత్రంతా వల వేశాడు చేపలు పట్టడానికి. రాత్రిరంతా కష్టపడ్డాడు. అసలు చేపలు రాత్రిపూట దొరుకుతాయి, కానీ కష్టం అంతా 12 గంటల నైట్ అంతా రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఎంత నిద్ర వేస్ట్, ప్రయాణం వేస్ట్, సముద్రము కష్టం ఎక్కువ. అలసిపోయి ఉన్న వ్యక్తి దగ్గరికే యేసు ప్రభు వెళ్ళాడు. హల్లెలూయా. యేసు ప్రభు వెళ్ళి
ఆ దోణిలో కుడివైపున వల వేయి అని అన్నారు. ఎప్పుడైతే అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డాను, అసలు చేపలు రాత్రిపూటే పడతాయి, కానీ రాత్రిపూటే ఒక్క చేప కూడా పడలేదు, మరి ఇప్పుడు పగలు ఇప్పుడు పడతాయా అని అయినా నీ మాట చొప్పున నేను వేస్తాను అని ఎప్పుడైతే కుడివైపున వల వేశాడో, దేవుడు కుడివైపున వల వేయమన్నాడు. చెప్పండి ఎక్కడ? కుడివైపున వల వేయమన్నప్పుడు ఆ కుడివైపున వల వేయగానే విస్తారమైన చేపలు, అసలు ఆ వల పిగిలిపోయేంత చేపలు. మహా అయితే ఒక పెద్ద పడవ ఉందంటే ఎంత దూరం ఉంటుంది పడవ, కానీ దోణి, అది దోణి అంటే ఎంత ఉంటుంది? చాలా తక్కువ. ఇటువైపు వేసినా ఇటువైపు వేసినా పెద్ద తేడా ఏముంటుంది? ఎంత చుట్టుపక్కల మొత్తం వల వేసి ఉండుంటారు, ఒక్క చేప పడలేదు. కానీ దేవుడు ఒక్క మాట చెప్పున, దేవుడు చెప్పిన ఒక్క మాట చొప్పున వల వేయగానే అలసిపోయి చేపలు వల నిండా పడాలని రాత్రంతా ప్రయాసపడిన ఒక్క నిమిషంలోనే వలంతా నిండిపోయింది. హల్లెలూయా. అందుకే యేసుప్రభు అలాంటి వారి కోసమే ఈ లోకంలోకి వచ్చింది. నువ్వు ఎంత అలసిపోయి ఉన్నావో నీ జీవితంలో ఈరోజు అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచడానికే. కృషించిన వారినందరినీ నింపుదును. చెప్పండి, కృషించిన వారిని అందరినీ నింపుదును. నువ్వెంత కృషించిపోయినా సరే. చూడండి, బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ, ఎంతోమంది వైద్యుల చేత వైద్యం చేయించుకున్నా ఆమెకు ఎక్కడ స్వస్థత కలగలేదు, పూర్తిగా కృషించిపోయింది. కానీ యేసుప్రభు ఒక చోట ఉన్నప్పుడు చుట్టూ మనుషులంతా గుమిగూడి ఉన్నారు. చాలా కిక్కిరిసిపోయిన ప్రదేశంలో కూడా ఈయన వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు స్వస్థత అవుతుంది అన్న విశ్వాసంతో ఆమె వచ్చి ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగును ముట్టిందో వెంటనే ప్రభావం ఆయనలోంచి బయలుదేరి ఆమెకు స్వస్థత జరిగి ఆమె గ్రహించింది, ఈ క్షణమే నాకు స్వస్థత జరిగిందని. హల్లెలూయా. కృషించిపోయిన ఆమె నింపబడింది. 2000 దయ్యములు పట్టిన వ్యక్తి సమాధుల్లో ఆయన్ని తాను హింసించుకుంటూ రాళ్ళు వేసి దువ్వుతూ ఒంటి మీద సరిగా బట్టలు లేక పట్టించుకునే వాళ్ళు లేక ఆయన కోసం ప్రార్థన చేయమన్న వాళ్ళు లేరు, పిలిచిన వాళ్ళు లేరు. కానీ యేసు ప్రభు ఆయన కోసము రాత్రంతా ప్రయాణం చేసి ఆ ఓడలో అవతలి ఒడ్డుకి వెళ్ళి 2000 దయ్యములు పట్టిన వ్యక్తికి స్వస్థత ఇచ్చారు. హల్లెలూయా. కానాను విందులో ద్రాక్షారసం అయితే ద్రాక్ష నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరచడమే కాదు, ఒక వ్యక్తి బెతెస్దా అన్న కోనేటిలో పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఎంత తమ జీవితంలో మనిషి ఆయుష్ ఎంత తక్కువ, దాంట్లో 38 ఏళ్ల నుంచి ఆయన బెతెస్దా కోనేట్లో పడి ఉంటే, ఆయన పక్షవాతంతో పడి ఉండి ఆ దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొదట ఆ నీటిని ముట్టుకుంటారో వాళ్లకు స్వస్థత కలుగుతుందైతే ఎన్ని వందల వేల మంది వచ్చి ఆయన కంటే ముందు పరిగెత్తుకుంటూ పోయి స్వస్థత పొందుకున్నా, తన కళ్ళ ముందు ఎన్ని మంది స్వస్థత పొందుకున్నా తను మాత్రం ఆ దేవదూత వచ్చినప్పుడు సహాయం చేసేవాళ్ళు లేక కదలలేని పరిస్థితుల్లో, కనీసం చెయ్యి కూడా దాంట్లో పెట్టి విడుదల పొందలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎంత కృషించిపోయి ఉంటాడు, ఎంత అలసిపోయి ఉంటాడు. 38 సంవత్సరాలు ఒకే స్థలంలో అదే పక్షవాతంతో, అదే రోగుల మధ్యలో, అదే బాధలతో ఉన్న వాళ్ళ మధ్యలో పడి ఉన్న పక్షవాయు కలిగిన రోగి. కానీ యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. స్వస్థపడాలనుకుంటున్నావా? లేచి నీ పరిపెత్తుకొన్నాడు అని అంటే మనకే ఎక్కడ ఎవరికన్నా కానీ మనం వింటూ ఉంటాం, యాక్సిడెంట్ అయితే ఒక చిన్న పట్టి గట్టి చేతికో కాలుకో నెల రోజులో 10 రోజులో 15 రోజులో నువ్వు కాలు కానీ చెయ్యి కానీ కదపొద్దు అని అంటే, కదపకుండా ఉంటే తీసేసిన తర్వాత ఆ చెయ్యి మళ్ళీ మామూలు అవ్వదు. దానికి ఫిజియోథెరపిస్ట్ కావాలి, వచ్చి ఆ చేతి కదలకుండా ఉన్న చేతినో కాలునో బాగా ఎక్సర్సైజ్ చేపిస్తే కానీ అది నార్మల్ కాదు. 38 ఏళ్ల నుంచి కాలు చెయ్యి కదపకుండా పడి ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? పరుపు తీసుకొని మళ్ళీ ఎత్తుకొని
నడిచి వెళ్ళేంత ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు ఆయన. నువ్వు ఈరోజు ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నా, ఎంత కృషించిన పోయిన స్థితిలోనున్నా, ఆయన అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచడానికే, కృషించిన వారిని అందరినీ నింపడానికే దేవుడు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు మనమందరం ఆయన బిడ్డలంగా నిజంగా మనం ఏం చేయాలి? ఈరోజు మనం ఆయన ఆరాధిస్తున్నాం. యేసు ప్రభు మన కొరకు పుట్టాడు అని మనం సంతోషిస్తున్నాం. ఒక దినాన నువ్వు అలసిపోయినప్పుడు దేవుడు నిన్ను నీ ఆశలన్నీ తృప్తిపరిస్తే, నువ్వేవేవో ఆశలు కలిగి ఉన్నావు, నీ జీవితంలో ఏవేవో కోరికలు కలిగి ఉన్నావు, కానీ ఈరోజు దేవుడు నీ కోరికలన్నీ తృప్తిపరిచాడు. ఈరోజు కృషించిన నిన్ను నింపి ఉంటే, అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే, యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏ పనులైతే చేశాడో మనం కూడా అదే చెయ్యాల. హల్లెలూయా. అందుకే నిన్ను నన్ను రక్తమిచ్చి కొన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఈరోజు ఈ లోకానికి మన దగ్గరికి వచ్చి మన కోసం ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించాడు. ఎంతోమంది లోకంలో అలసిపోయిన స్థితిలో, కృషించిన స్థితిలో ఉన్న ప్రజలుంటుండగా వాళ్ళని మనం తృప్తిపరిచి నింపే ప్రజలంగా మనం ఉండేవారంగా ఉండాలి. అందుకే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. హల్లెలూయా. మరియ ఏమంటుందో చూడండి. ఇక్కడ చూడండి, మరియ పరిస్థితి చూస్తే ఆమెకు వివాహము నిర్ణయింపబడింది. సంతోషకరమైన స్థితిలో ఉన్నదా? దుఃఖకరమైన స్థితిలో ఉన్నదా? సంతోషకరమైన స్థితిలోనే ఉన్నది. అటువంటి సంతోషకరమైన స్థితిలో ఉన్నప్పుడు మనం చదువుకున్నట్లుగా 27వ వచనంలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి, చదవమ్మా 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవదూత మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చూసారా, మరియతో గాబ్రియేలు దూత ఏం చెప్తుందో తెలుసా? నీ గర్భమున జన్మించబోయే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయనకు తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. హల్లెలూయా. చెప్పండి, ఆయన రాజ్యము అంతము లేదు. అప్పుడు మరియకు అర్థమైంది, తన గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు. నేను దేవుని ద్వారా కృప పొందుకున్నాను. నా ద్వారా వచ్చే వ్యక్తి యుగ యుగాలను ఏలబోతున్నాడు. సర్వ మానవ లోకానికి ఆయన రక్షణ ఇవ్వబోతున్నాడని గ్రహించి, చూడండి, ప్రదానం చేయబడ్డ స్త్రీ గర్భం ధరించినప్పుడు తన సొంత జీవితంలో ఏమైపోతుందో, నా జీవితము పరిస్థితులు నేను ఎదుర్కొంటాను అని లోక సంబంధంగా ఏం భయపడలేదు. నీ చిత్తమే జరుగునుగాక అంది. హల్లెలూయా. చూసారా, ఒక్కసారి ఆలోచించండి. మరియా తన గర్భాన్ని దేవునికి ఇచ్చింది. ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరము మన హృదయాన్ని దేవునికి ఇచ్చే వారంగా ఉంటే, ఆయన ఈరోజు మన హృదయంలో దేవుడి నివాసం ఉంటానంటున్నాడు. మన హృదయంలో ఉండి ఆయన అనేక కృషించిపోయిన వారిని తృప్తిపరచాలని, ఆశలన్నీ తృప్తిపరచాలని,
కృషించిన వారిని అందరినీ నింపాలని కోరుతూ ఉంటే, లేదు లేదు లేదు, మమ్మల్ని వాళ్ళేమంటారో, మాకు సొంత పనులు లేవా, లేకపోతే మాకు ఆశలు ఉన్నాయి, మాకు ఈ కోరికలు ఉన్నాయి, మేము వీటిని నెరవేర్చుకోవాలి, మేము వాటిని నెరవేర్చుకోవాలి, మాకెక్కడ టైం ఉంది, వేరే వాళ్ళని పట్టించుకునే టైం ఎక్కడుంది? ఎవరు వేరే వాళ్ళని పట్టించుకునే టైం లేదు. దేవుడేమో మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అలసి ఉన్న వారి ఆశలను మనం తృప్తిపరిచే వారంగా, కృషించిన వారిని అందరినీ నింపడానికి ఒక సాధనాలుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆనాడు మరియ దేవుని ద్వారా ఎలా కృప పొందుకుందో ఈరోజు మనం కూడా దేవుని ద్వారా కృప పొందుకున్నాం. హల్లెలూయా. ఆమె ఈ లోక సంబంధంగా వేటిని ఆలోచించకుండా భర్త ఎట్లా, పరువు ఎట్లా, లోకంలో అందరికీ నేను ఏం జవాబు చెప్పాలి, నా పరిస్థితి ఏంటి, ఏమీ ఆలోచించకుండా ఇంత గొప్ప దేవుని కుమారుణ్ణి నేను మోస్తున్నానని ఆమె సంతోషించి ఏం చెప్తుందో చూడండి. 46వ వచనం చూద్దామా. అప్పుడు మరియ ఇట్లా నేను చూసారా, మరి ఏమంటుంది? సంతోషంతో అంటుంది, దుఃఖంతో కాదు. ఏంది ఇట్లయింది అట్లయింది అని ఏమంటలేదు. ఏమనంటుంది? నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. హల్లెలూయా. అందరం చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. మరియ సంతోషంతో చెప్తుంది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. అదే ఘనపరచడం అంటే. దేవుణ్ణి ఘనపరచడం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మలాకీ గ్రంథంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట చదువుకుందాం. మలాకీ 1వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఘనపరచడం అంటే ఏంటి? 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్ము నడగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరు అందరూ. దేవుడు అంటున్నాడు, నే కుమారుణ్ణైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? ఘనపరచడం అంటే మనం దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. మన ప్రాణము, ఇక్కడ మరియ అంటుంది, నా ప్రాణము దేవుణ్ణి ఘనపరుస్తుంది. హల్లెలూయా. మన ప్రాణం ఎవరిని ఘనపరచాలా? దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళంగా ఉండాలా. ఇక్కడ ఆమె గర్భంలో యేసు ప్రభు జన్మించబోతున్నాడని ఎంత సంతోషంతో ఆమె దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటే, మనం ఇంకెంతగా మన హృదయంలోకి మన కోసం, మన పాపముల కోసం, మన ఆశలను తీర్చడానికి, కృషించిన పోయిన మనల్ని నింపడానికి దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వస్తే మనం ఇంకెంతగా దేవుణ్ణి గణపరచాలా. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని తలంపులు, దేవుడి ఆలోచనలు మన పట్ల వేరు, మన తలంపులు, మన ఆలోచనలు, మనకున్న మార్గాలు వేరు. దేవుడి యొక్క ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయి. ఈ ఆకాశము భూమి ఎంత ఎత్తుగా ఉందో మీ మార్గముల కంటే నా మార్గాలు. మనం ఎంచుకున్న మార్గాలన్నీ లోక సంబంధమైనవి. చెప్పండి, మనం ఎంచుకున్న మార్గాలన్నీ లోక సంబంధమైనవి. ఎవరన్నా తిడితే తిట్టే మార్గం మంది, ఎవరన్నా మరి మనకు హాని చేస్తే
మళ్ళీ హాని చెయ్యాలి అనే మార్గం మంది. ఎవరన్నా అన్యాయం చేస్తే మళ్ళీ అన్యాయం చెయ్యాలి అన్న మార్గం మనది. మన తలంపులు ఎంతసేపటికి వీళ్ళనే మందామా వాళ్ళనే మందామా, ఈ భూ సంబంధంగా ఎవరు ఎలాగ పగబెట్టుకుందామా, కోపతాపాలు ప్రదర్శిద్దామా, ఇవన్నీ మన తలంపులు, ఇవన్నీ మన ఆలోచనలు. కానీ దేవుని ఆలోచనలు అలా లేవు. ఆయన మార్గం వేరు, ఆయన తలంపులు వేరు. ఈ భూమి మీద ఏ మనిషి అయినా నిజంగా దేవా నన్ను పుట్టించిన దేవుడున్నాడు, దేవుడు యొక్క మార్గం ఏంటి, అసలు నేనేం చెయ్యాలి, నా పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటి, అసలు నేనేం చెయ్యాలని దేవుని యొక్క తలంపులు అని ఒక్క మనిషి అయినా కానీ ఆలోచించి అడిగితే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు ఉందో అంతగా దేవుడు నిన్ను ఎలాగ మరల్చాలనుకుంటున్నాడో, దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో, దేవుడు నీ పట్ల నీకు ఆయనకున్న తలంపులు మార్గం ఏంటో దేవుడు అంత బయలుపరుస్తాడు. కానీ మనిషికి దేవా నా మార్గం ఏంటి, నా తలంపులు ఏంటి అని అడిగే టైం లేదు అసలు మనిషికి. దేవుని చిత్తం. ఒకరోజు నేను బాప్తిజం తీసుకొని కొత్తగా మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు మా పాస్టర్ గారిని అడిగిన, కొత్తగా అప్పుడు అంతా దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని చిత్తం అంటున్నారు, అసలు దేవుడి చిత్తం అంటే ఏంటండి అని అన్నా. మా పాస్టర్ గారు అన్నారు అప్పట్లో, అమ్మో అది ఎంత కష్టమో తెలుసా, దేవుడి చిత్తం గ్రహించడం చాలా కష్టం అని. నేనన్నా అది అంత కష్టం కాబోలనుకున్నా. కానీ ఇప్పుడు ఇక్కడున్న మనందరికీ దేవుడు తన ఉద్దేశం ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మార్గం వేరు, అద్భుతాలు వేరు. 103వ కీర్తనలో 5వ వచనం ఒకసారి చదువుదాం. ఎవరన్నా చదవండి. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. 105వ కీర్తనలో 105వ కీర్తన 103 పక్షిరాజు కాదు కాదమ్మా 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచును. నిజంగా నువ్వు బాగా పట్టుదలగా ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు వంశస్థులంటే పట్టుదలగా ప్రార్థన చేసేవారు. అలా ఎవరైనా పట్టుదలగా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు అద్భుతాలు చేస్తాడు. క్రియలు వేరు, మార్గం వేరు. చెప్పండి అందరు, చెప్పండి, ఇటే చూడండి. క్రియలు వేరు, మార్గం వేరు. మార్గం అంటే నువ్వేం చెయ్యాలి, నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, నీ పట్ల దేవునికి ఉన్న ఆలోచనలేంటి, ఇవి క్రియలు. మార్గం క్రియలు, ఇవి క్రియలు. అద్భుతాలు వేరు, క్రియలు వేరు. మార్గం ఏంటంటే మన పట్ల దేవునికి ఉన్న చిత్తం ఏంటి. క్రియలంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఎర్ర సముద్రం పాయలు కావటం, యోర్దాను ఏకరాశిగా మార్చబడటం, ఇశ్రాయేలీలకు దేవుడు తన క్రియలను కనపరిచాడు. కానీ మోషేకొక్కడికే మార్గం చూపించాడు. మార్గం అందరికి కాదు. 6 లక్షల మంది ఇశ్రాయేలీలను నడిపించాలంటే అసలు దేవుని మార్గం ఏంటో తెలవాలి. ఆహారం అవసరమైనప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలా, దప్పికైనప్పుడు బండను కొట్టు అని ఒకసారి చెప్పాడు దేవుడు, బండతో మాట్లాడు అని ఒకసారి చెప్పాడు. ఎప్పుడు బండను కొట్టాలి, ఎప్పుడు బండతో మాట్లాడాలి, ఇది మార్గం. ఒకే వ్యక్తికి ఎవరు అలసిపోయి ఉన్నారు మనకు తెలీదు. భూమి మీద అందరినీ మంచిగా ఉన్నోళ్ళని పోయి నువ్వు అలసిపోయి ఉన్నావా అని అడగలేం మనం. అలసిపోయి ఉన్న వాళ్ళు ఎవరు, అది నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని నీ చిత్తం ఏంటి ప్రభా, నేను అలసిపోయి ఉన్న వారిని తృప్తిపరచాలి వాళ్ళ ఆశను. మన సొంత శక్తితో బలంతో ఏ అలసిపోయిన వారి ఆశను మనం తృప్తిపరచలేము. కనుక ఎవరు అలసిపోయి ఉన్నారు వాళ్ళని నేను ఎలా తృప్తిపరచాలా, దేవుని వాక్యమే తృప్తిపరిచే వాక్యం. హల్లెలూయా. ఆయన దర్శనం తృప్తిపరుస్తుంది, ఆయన వాక్కు తృప్తిపరుస్తుంది, బలమిచ్చేది దేవుడే. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఒక వాక్కు తీసుకోవాలన్నా, దేవుడు స్పష్టమైన నడిపింపు మనకు తెలవాలన్నా, దేవుని మార్గం ఏంటో నీకు తెలియాలా.
ఏ రోజైతే దేవుడి చిత్తం ఏంటి నాకు అర్థమైందో, కట్టబడిన గాడిద పిల్లను విప్పి నా దగ్గరికి తీసుకురా అని చెప్పారు. ఓహో, దేవుని చిత్తం ఇదా, కట్టబడిన గాడిద పిల్లను విప్పి దేవుని దగ్గర తీసుకురావాలి. ప్రభువా, ఈ ఊర్లో నాకు ఎవరు తెలియదు, కట్టబడిన గాడిద పిల్ల అంటే ఎవరు, వాళ్ళని ఎలా నీ దగ్గరికి తీసుకురావాలి, ఏ మాటలు చెప్పి తీసుకురావాలి అని అన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని చూపించినప్పుడు, కేవలం అక్కడికి వెళ్ళినప్పుడే ఏ మాటలు చెప్పమంటే ఆ మాటలు చెప్తేనే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. వారి ఆశలు తృప్తిపరచబడ్డాయి, కృషించిన వాళ్ళు నింపబడ్డారు. ఈరోజు ఇక్కడున్న వాళ్ళు కూడా దేవుని మార్గం ఏంటో నీకు ఇంకా తెలియట్లేదు, దేవుని త్రోవలేంటో తెలియట్లేదు, దేవుడికి నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో నువ్వు ఇంకా గ్రహించట్లేదు. ఈరోజు దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో నీ పట్ల కూడా దేవునికి అంతే ఉద్దేశాలు ఉన్నాయి. హల్లెలూయా. గ్రహించగలిగిన వాళ్ళు ధన్యులు. దేవుని దగ్గర దేవుని యొక్క మార్గం తెలుసుకొని నేనే మార్గంలో నడవాలి. వెంటనే పౌలు గ్రహించాడు. సౌలుగా ఉండి క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి బయలుదేరిన సౌలుకి ఒక్కసారి యేసు ప్రభు మార్గమధ్యంలో కనబడి, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు అన్నప్పుడు నువ్వెవరు అని అడిగాడు. నువ్వు హింసిస్తున్న యేసును అనగానక ఆయనకు ఏమర్థమైంది తెలుసా? ఈయనే నిజమైన లోకరక్షకుడు అర్థమైంది, దేవుని కుమారుడు. వెంటనే అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నేనేమి చెయ్యగోరుచున్నావు చెప్పండి. వెంటనే ఏమడిగాడు అంటే ఏంటి? నీ మార్గం ఏంటి? నేనే తోవలో నడవాలి. ఆయన మార్గం ఏంటి? క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయడానికి బయలుదేరాడు. ఆయన పరిసయ్యుడుగా ఉన్నాడు. గమనీయులు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ఆయన ఒక పరిసయ్యుడుగా ఆయన తన వృత్తిని చెయ్యాలని అనుకున్నాడు. కానీ నేనేమి చెయ్యగోరుతున్నావు అని ఎప్పుడైతే దేవుణ్ణి ప్రశ్న వేశాడో, దేవుడు వెంటనే నువ్వు రాజుల యొద్దకు నేను నిన్ను పంపబోతున్నాను, అధికారుల దగ్గరికి నేను నిన్ను పంపబోతున్నాను, అన్య జనుల దగ్గర నువ్వు నాకు ఒక గొప్ప సాక్షిగా ఉండబోతున్నావు అన్నాడు. ఆ రోజు నుంచి దేవుని మార్గంలో నడుస్తూ, దేవుని క్రియలను చేస్తూ, అలసిపోయి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తూ, కృషించిన వాళ్ళందరినీ నింపుతున్నాడు. ఇక్కడున్న మనమందరం ఈరోజు యేసు ప్రభువును ప్రేమిస్తున్నారా అంటే ప్రేమిస్తున్నామనే అంటాం. ఘనపరచడం వేరు, ప్రేమించడం వేరు. ఘనపరచడం అని అంటే ఆ వ్యక్తిని కొరకు నిలబట్టం. హల్లెలూయా. ఘనపరచడం వేరు. ఒక కుమారుడు కొరకు, తండ్రి కొరకు కుమారుడు నిలబెడతాడు ఏ పరిస్థితి వచ్చినా, అది ఘనపరచడం. ఒక యజమానుణ్ణి దాసుడు ఘనపరుస్తాడు. దేన్ని బట్టో తెలుసా? ఆయన మాట వింటే ఘనపరిచినట్టే. భార్య భర్తను ఘనపరచడం అంటే ఏంటో తెలుసా? భార్య భర్త మాట వింటే భర్తను ఘనపరిచినట్టే. దాసుడు యజమానుడైన యేసు ప్రభు మాట వింటే ఘనపరిచినట్టే. కుమారుడు తండ్రి మాట వింటే ఘనపరిచినట్టే. ఈరోజు యేసు ప్రభు మనం తండ్రిగా మనం ఆరాధిస్తున్న దేవుడు. మనం ఆయన మాట వింటే మనం ఆయన ఘనపరిచినట్టే. మరి అంటుంది, నా ప్రాణము దేవుణ్ణి ఘనపరుస్తుంది. అలాగ మనం దేవుణ్ణి ఘనపరచడానికే దేవుడు ఈరోజు మనందరినీ తన రక్తం ఇచ్చి కొన్నాడు. హల్లెలూయా. ఆయన మార్గాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ నువ్వు గనక ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని ఆయన సన్నిధిలో సమయం గడుపుతూ నేనేం చెయ్యగోరుతున్నావు, నేనేం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగితే తన మార్గం ఏంటో దేవుడు నీకు చూపిస్తాడు. తన తలంపులేంటో దేవుడు నీకు చూపిస్తాడు. లేకపోతే యేసు ప్రభు ఆ పేతురు ఓడలోకి ఎక్కి మొత్తం ఎక్కడైనా వలవేయి అని అనొచ్చు కదా. అనలా, కుడివైపుకు మాత్రమే వలవేయమన్నాడు. అది స్పష్టంగా మనం తెలుసుకోవాలి. అలసి ఉన్న వాళ్ళు ఎవరు, వారి ఆశలు ఎలా నేను తృప్తిపరచాలి, కృషించిన వ్యక్తులు ఎక్కడున్నారు, వాళ్ళని ఎలాగా నింపాలంటే ఏం చేయాలి? ముందు నీవు నింపబడి ఉండాలి. నా గిన్నె నిండి పొర్లుతున్నదని దావీదు అన్నట్లుగా నీ గిన్నె నిండి పొర్లే రీతిగా ఉండి ఎప్పుడైతే దేవుని మార్గం, దేవుని తలంపులను తెలుసుకుంటావో అంత ఉన్నతమైన స్థితిలోకి. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, రోమా 8:29 చదువుదామా? ఎందుకనగా
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, మనం దేవుని చేత జగత్తు పునాది వేయబడక మునుపే, తల్లి గర్భంలో ఇంకా పడక మునుపే యేసు ప్రభు ఈ లోకానికి ఒక జ్యేష్ఠుడిగా వస్తే, ఆ కుమారుడైన యేసు ప్రభుతో సమానంగా పోలికలో ఆయన రూపంలోకి మార్చబడటానికే దేవుడు మనల్ని కూడా ముందుగా నిర్ణయించాడు. అందుకే ఏ సమయంలో రక్షణ అవసరమో, ఏ సమయంలో అభిషేకం అవసరమో, ఏ సమయంలో ఏవి అవసరమో అన్ని దేవుడు సమయానుకూలంగా మనకు సమకూర్చి పెట్టాడు. అందుకే దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, ఆయన అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో. మా కుటుంబంలో దేవుడు నాకు ముందు పరిచయం అయ్యాడు, మీ కుటుంబంలో దేవుడు మీకు ముందు పరిచయం అయ్యాడు, మీ వంశంలో దేవుడు ముందు మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. నాకు యేసుప్రభు తెలుసు అని నువ్వు అంటున్నావేమో, యేసుప్రభు నా కోసమే ఈ లోకానికి వచ్చాడు అని అంటున్నావేమో. సరిపోదు అంతటితో, కుమారునితో సారూప్యం గలవాళ్ళం అవ్వాలి. 12 మంది శిష్యులు కలిసి నడుస్తూ ఉంటే యేసు ప్రభుతో, యేసు ప్రభు ఎవరో శిష్యులు ఎవరు గుర్తుపట్టలేకపోయేవారు. ఈయనే యేసు ప్రభు ఏమో, ఈయనే యేసు ప్రభు ఏమో అన్నట్లుగా అందరూ ఒకే రీతిగా ఉన్నారు. హల్లెలూయా. అందుకే యేసుప్రభు అంటాడు, నేను చేసే కార్యాల కంటే ఇంకా గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నారు. నేను రక్షింపబడ్డ తొలి దినాల్లో మా సేవకుడిని అడిగితే దేవుని చిత్తం కష్టం అన్నారు. కానీ ఆ తరువాత దేవుని యొక్క మార్గం ఏంటో నా జీవితంలో నేను తెలుసుకున్నాక ఈరోజు నేను కలలో కూడా ఊహించలేదు ఇంతమందికి నేను వాక్యం చెప్తానని. ఏ రోజు ఎక్కడో ఆ జ్ఞానం లేని స్థితిలోన, బలహీనమైన స్థితిలోనే, ఆ పిరికిదానిగానో ఎక్కడో మారుమూల ఉంటూ, మీలాగానే ఎక్కడో ఒక మూల కూర్చొని ఈరోజు క్రిస్మస్ వచ్చిందా ఆరాధిస్తూ, ఆదివారం వచ్చిందా ఆరాధిస్తూ, ఈస్టర్ వచ్చిందా స్తుతిస్తూ వెళ్ళిపోయే మామూలు జీవితమే ఉండేది. కానీ ఏ ఒక్క వ్యక్తి అన్నా ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవుడికి అంతే గొప్ప చిత్తం ఉంది. కానీ తెలుసుకోవట్లేదు, మార్గం తెలుసుకోవట్లేదు. ఎంతసేపటికి భూ సంబంధమైన వాటిలో ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎటు పరిగెత్తుదామా, తెల్లారు లేచిందా, ఏం చేద్దామా, ఇవే. ఏదో దేవునికి సమయం ఇద్దామంటే ఇవ్వచ్చులే. క్రిస్మస్ రోజు ఒకరోజు, ఈస్టర్ రోజు ఒకరోజు, ఆదివారం రోజు ఒకరోజు. ఎంత మట్టుకు ఉండాలి భక్తి అంటే అంత మట్టుకే ఉండాలి. వెళ్ళామా వచ్చామా మళ్ళీ బైబిల్ ఎక్కడో పెట్టామా, అంతే ఉండిపోతుంది మన జీవితం. కానీ దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ప్రతి తల్లిదండ్రులకు తన పిల్లల పట్ల కూడా గొప్ప ప్రణాళిక, ఉద్దేశం ఉంటుంది. నిజంగా తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటో తెలుసుకొని వాళ్ళ హృదయాలను సంతోషపరిచేటట్లుగా, ఘనపరిచేటట్లుగా ఆ పిల్లలు వాళ్ళ మనస్తత్వం, నా కొడుకు ఇలా ఉండాలి, నా కూతురు ఇలా ఉండాలి, ఇలాగ మాట్లాడాలి, ఇలాంటి మనస్తత్వంతో ఉండాలి, అప్పుడు మాకు మంచి పేరు వస్తుందని అని ఏ తల్లిదండ్రులు అనుకుంటే వాళ్ళ మనసు గ్రహించుకొని పెరిగిన పిల్లలు ఉంటారే, ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం. యాకోబుకు కనాను స్త్రీలను వివాహం చేసుకోవటం ఇష్టం లేదు. యాకోబుకి భార్య అయిన రిబ్కాకు ఆ మాట పెద్ద కొడుకు ఏసావు విన్నాడు. ఏంటేంటి, మా నాన్న వాళ్లకు కనాను స్త్రీలను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, అయితే నేను ఖచ్చితంగా పోయి వాళ్ళనే చేసుకొని వస్తానని పోయి వాళ్ళనే చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడు తల్లిదండ్రులకు దుఃఖం కలగజేశాడా, సంతోషం కలగజేశాడా? దుఃఖమే కలగజేశాడు. వాళ్ళకి ఇష్టం లేనిది చేశాడు. ఈరోజు మనందరం ఎంతమంది ఏసావుల్లాగా దేవుడి యొక్క మార్గం వేరు, దేవుడి యొక్క త్రోవలు వేరు, కానీ నీ మార్గాన్ని నువ్వు ఎంచుకొని, నీ త్రోవలు నువ్వు ఎంచుకొని నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తానంటే
ఖచ్చితంగా మన తండ్రి అయిన యేసు ప్రభు ఆయన మనల్ని ముందుగా ఏర్పాటు చేసుకొని, ఆయన నిన్ను నన్ను ముందుగా పిలుచుకొని ఆ కుమారుడితో సారూప్యం గలవారవటానికి మనల్ని ఏర్పాటు చేసుకుంటే, మనం ఆయన ప్రాణాన్ని దుఃఖం కలగజేస్తే ఎంత దుఃఖపడతాడండి మన పట్ల దేవుడు. మరీ అలా చేయలేదు. నా ప్రాణము దేవుణ్ణి ఘనపరుస్తుంది. హల్లెలూయా. ఏమన్నా కానీ యోసేపు సంగతి దేవుడే చూసుకుంటాడు. అవమానాలు దేవుడే చూసుకుంటాడు. నిందల పరిస్థితి ఏంటి దేవుడే చూసుకుంటాడు. ఇంత గొప్ప అవకాశం నాకు దొరికింది, నేను దీన్ని విడిచిపెట్టనని తన సంతోషంగా ఉన్న సమయంలోనే అంతగా దేవుణ్ణి హత్తుకొని జీవిస్తే మనం ఇంకెంత హత్తుకొని జీవించాలా? చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నిజంగానే యేసు ప్రభు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం జన్మించింది, కొత్తగా జన్మించింది. కనుక ఏ గొప్ప లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించి ఉంటాడని గ్రహించి జ్ఞానులు అనబడిన వారు తూర్పు దేశంలో ఎవరు జన్మించారో, ఆ కుమారుడు ఎవరో, ఆ గొప్పవారెవరో, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది కదా, మనం ఆయన తీసుకొని వెళ్ళి ఆరాధన చేద్దామని బంగారాన్ని, వెండిని, బోళాన్ని తీసుకొని, బంగారాన్ని మరి బోళము ఇవన్నీ కానుకలన్నీ తీసుకొని దేవుణ్ణి దర్శించడానికి వెళుతూ ఉంటే కరెక్ట్గా నక్షత్రాన్ని చూసుకుంటూనే పోయారు సగం దూరం. కానీ అక్కడికి వెళ్ళేసరికి జ్ఞానులు అనబడ్డ వాళ్ళు జ్ఞానం లేకుండా ఆలోచించారు. ఏమని ఆలోచించారు? ఖచ్చితంగా రాజుల గృహంలోనే పుట్టుంటాడని పోయి హేరోదు రాజుకే పోయి చెప్పారు. అయ్యా, ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు బెత్లెహేంలో, ఎదుగో నక్షత్రాన్ని చూసి మేము వచ్చామంటే ఆయన కపటంగా అన్నాడు, మీరు వెళ్ళి ఆయన్ని ఆరాధించుకొని వచ్చి మళ్ళీ నాకు అడ్రస్ చెప్పండి అంటున్నాడు. ఆయన హృదయంలో ఎంత ఆలోచన కపటంతో, ఖచ్చితంగా మా కుటుంబంలో లేరు, ఇంకెక్కడో పుట్టాడు, ఆయన సంహరిద్దామన్న ఆలోచన. జ్ఞానులు నష్టాన్నే తీసుకొని వచ్చారు. వాళ్ళు వెళ్ళి యేసుప్రభును కనుగొని ఆ కానుకలు ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు దేవుడు మహాకృప వలన దేవదూత కలలో వాళ్ళని హెచ్చరించి, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వేరే దారిలో వెళ్ళిపోండి అన్నప్పుడు వేరే దారిలో వెళ్ళారు. కానీ హేరోదు రాజు చాలా కోపగించుకొని ఆ యొక్క 2 సంవత్సరాలు మొదలుకొని చిన్న వాళ్ళందరినీ చంపించేశాడు. రామాలో గొప్ప అంగలార్పు. అంతమంది పసి పిల్లలు చచ్చిపోయి ఏడవడానికి కారణం ఎవరయ్యారు? జ్ఞానులయ్యారు. అందుకే ఏ శరీరియు అతిశయింపకుండునట్లు. మరి అదే దేవదూతలు గొల్లల దగ్గరికి వెళ్ళారు. అక్కడెక్కడో రాత్రిపూట గొర్రెలు కాసుకుంటున్న గొల్లలు, వాళ్ళు గొల్లలంతా కూడా ఆ గొర్రెలు కాచుకుంటూ ఉంటే దేవదూతలు వెళ్ళి, చదవండి లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి
నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. అదంతా గొల్లలు చూసి ఏం చేస్తున్నారు తెలుసా? 15 ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని, ఇక్కడ నక్షత్రం ఏం లేదు, బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాము రండని చెప్పుకొని హేరోదు రాజు ఇంటికి వెళ్ళారా? వెళ్ళలేదు. చూడండి, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచెను. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా! ఎంతమంది అలసిపోయి ఉన్నారో, ఎంతమంది కృషించిపోయి ఉన్నారో. భయపడకండి, దేవదూతలు వచ్చి చెప్పారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము, మన కొరకు రక్షకుడు పుట్టాడు అని దేవదూతలేమో ప్రచురం చేశారు. లోకంలో జ్ఞానము కలిగిన వారని నక్షత్రాన్ని పట్టుకొని వచ్చిన వాళ్ళు హేరోదు యొద్దకు వెళ్ళి తమ సొంత ఆలోచనతో వెళ్ళటం మూలన దేవుని మార్గం తెలీదు, దేవుని తోవ తెలియక తమ తోవలో తమ మార్గంలో నడిచి అనేక మంది చనిపోవటానికి కారణమయ్యారు. హల్లెలూయా! మనము సంతోషపరచడానికి కారణం కావాలి. హల్లెలూయా! అందుకే జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో దేవుడు మన వెర్రివారిని, జ్ఞానం లేని వాళ్ళని ఎంచుకున్నాడు. నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా తెలివి ఉంది అంటే దేవుడు అలాంటి వ్యక్తుల్ని ఏం వాడుకోడు. దేవుని దగ్గర వెర్రి వాళ్ళలాగా ఉండాలి. ఏ శరీరయు దేవుని ఎదుట సంతోషింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనులను గొల్లలు ఎక్కడో అడవిలో లోకంతో సంబంధం లేకుండా గొర్రెలు కాచుకుంటూ ఉంటే వారికి దేవుని యొక్క శుభవార్త వినబడింది. వారెక్కడ తమ సొంత తెలివిని ఉపయోగించలేదు, కానీ వెంటనే దేవుని మహిమపరచడానికి వెళ్ళారు. జ్ఞానులు వచ్చారు, కానీ తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించడం మూలన నష్టపోయారు. హల్లెలూయా! వాళ్ళ ప్రాణం మాత్రం దక్కించుకున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో మన సొంత జ్ఞానంతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు, వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్న మనమందరం యేసుప్రభును ఆరాధించడానికి, స్తుతించడానికి, మా కొరకు రక్షకుడు పుట్టాడని సంతోషించడానికే వచ్చాం, నిజమే. కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి, లోకంలో జ్ఞానం లేని వారిని, బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలం లేని వాళ్ళని ఎన్నుకున్నట్లుగా దేవుడు మనల్ని ఎన్నుకుంటే దేవుని బలాన్ని పొందుకొని, దేవుని జ్ఞానాన్ని పొందుకొని, దేవా నీ మార్గం ఏంటి, దేవా నీ తోవలేంటి, నేను నీతో సారూప్యం గలవారం అవ్వాలి అని యేసు ప్రభులాగా మార్చబడుతూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించి ఆయన మార్గంలో నడిచే వారంగా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం.
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. ఆయన ఏదో పశువుల తొట్టిలో పడుకున్న చిన్న కుమారుడు కాదు యేసుప్రభు. ఆయన పెరిగి పెద్దవాడే మనుషులందరి పాపముల కోసం తానే బలిగా యాగంగా అర్పించుకొని ఈ లోకంలో దేవుని యొక్క మహిమతో దేవుని యొక్క తేజస్సుతో అనేక మంది విషయంలో అద్భుతాలు సూచక్రియలు మాత్కార్యాలు జరిగిస్తూ మానవులందరి కోసం ప్రాణం పెట్టి తను పొందిన దెబ్బల చేత స్వస్థత, ఎంత గొప్ప కృప! ఏదో కేవలం రక్షణే కాదు, మనందరికీ స్వస్థత, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత. ఒక మానవుడికి ఈ లోకంలో ఏమేం అవసరమో అన్నీ దేవుడు మన కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన ప్రజలమైన మనం కూడా ఆయన మహిమతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన తత్వము గ్రహించి ఆయన పోలికగానే రాస్తూ, ఎలాగైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడో, తన నోటి మాట చేత సర్వము నిర్వహిస్తున్నాడో, ఈరోజు అదే శక్తి దేవుడు నీ నోటలో నా నోటలో కూడా ఉంచాడు. కీర్తన 8:5లో దేవుని కంటే కొంచెమే తక్కువ వానిగా వానిని నింపి మహిమ ప్రభావంతో కిరీటం ధరింపజేశాడు. రోజు ఆయన ప్రజలమైన మనం అదే తేజస్సుతో నింపబడి ఎవరైతే ఈ లోకంలో కృషించిపోయి ఉన్నారో, ఎవరైతే ఈ లోకంలో అలసిపోయి ఉన్నారో వారందరినీ తృప్తిపరిచే వాళ్ళంగా, వాళ్ళని కృషింపజేని వాళ్ళని అందరినీ మరి మనం నింపే వారంగా ఉండాలని దేవుడు కోరుతుంటుండగా, అలాగా ఆయన పోలికలో మార్చబడి ఆయన మార్గం ఏంటో తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తూ మరియలాగా నీ జీవితంలో ఏ సమస్యలున్నా ఏ పరిస్థితులున్నా దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళంగా, దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే నిజంగా ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, ఆకాశమునకు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. నిజమే, దేవుడు తన ఉద్దేశం ఏంటో మనకు తెలియజేస్తున్నాడు. ఆయన నీ జీవితంలో ఎంత అలసిపోయి ఉన్న స్థితిలో నీ ఆశలన్నీ తీర్చాడు. నువ్వు కృషించిపోయిన నా జీవితాన్ని ఈరోజు నింపాడు. ఎన్నెన్ని అద్భుతాలు నీ జీవితంలో చేశాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సంవత్సర అంతంలోకి వచ్చాం. ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఈ లోకానికి మానవ రూపిగా రక్షకుడుగా వచ్చి అలసి ఉన్న వారిని తృప్తిపరచడానికి వస్తుంటుండగా, ఇదిగో ప్రభా, మరి అయితే తన గర్భాన్ని దేవునికి ఇచ్చి నా ప్రాణము దేవుణ్ణి ఘనపరుస్తుందంటుండగా, నువ్వు ఏ రీతిగా దేవుణ్ణి ఘనపరచాలనుకుంటున్నావు? దేవుణ్ణి ఎలాగ కృతజ్ఞతలు తెలియచేయాలనుకుంటున్నావు? కేవలం ఏదో మేలు పొందుకున్నాం, ఆశలు తీరిపోయి నేను నింపబడి ఉన్నాను, నా జీవితం నా ఇష్ట ప్రకారం జీవించుదాం అనుకుంటున్నావా? లేక ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నేనేం చేయాలనుకుంటున్నావు? నీ మార్గం ఏంటి? నీ త్రోవేంటి? నేను తెలుసుకొని నడుస్తా ప్రభా. ఇదిగో నా జీవితం నీకు ఇస్తున్నాను ప్రభా. ఎన్నెన్ని మేళ్లతో నింపావు ప్రభా. ఎన్ని కృషించిపోయిన పరిస్థితుల్లో నన్ను నింపావయ్యా. ఎన్నెన్ని ఆశలు నాకు నెరవేర్చావు ప్రభా. బ్రతికి ఈరోజు ఈ విధంగా సంతోషంగా ఉన్నానంటే అది నీ దయ ప్రభా, నీ కృపే ప్రభా. అవును, బలవంతులను సిగ్గుపై నేను ఏ రీతిగా అతిశయింపకుండానట్లు నా జీవితంలో కార్యాలన్నీ నువ్వే చేశావు. అవును, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగా ఉండును గనుక ఇవే నీకు జీవం, ఇవి నీకు అలంకారం. వీటిని ధరించుకుందాం. ఆయన మహిమతో నింపబడదాం, ఆయన తేజస్సుతో నింపబడదాం, ఆయన తత్వం యొక్క మూర్తిమంతంగా ఉందాం. అవును ప్రభా,
నిజముగా ఏమివ్వగలం దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లకు? దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి రీ షదారలారాబా, ఎంత గొప్ప కృప! మొక్క నోటి మాట చేత సమస్తాన్ని నిర్వహించే దేవుడు, తండ్రి కుడిపార్శ్వమునున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకొని జ్ఞానులను సిగ్గుపరచాలని, బలవంతులను సిగ్గుపరచడానికి, నీ పట్ల నా పట్ల ఆకాశం కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉందో అంత గొప్ప ఉద్దేశం కలిగి, మరియ మీదే కాదు దేవుని కృప, ఈ రోజు నీ మీదకి నా మీదకి కూడా దేవుని కృప ఉన్నది. ఆమె అంగీకరించిన రీతిగా నీవు కూడా దేవా నీ చిత్తం చేస్తాను, నీ కొరకు నిన్ను ఘనపరుస్తానని నీ ప్రాణం కూడా దేవుని ఘనపరిస్తే, అవును అవును యేసయ్యా స్తోత్రం. అవును ప్రభువా, ఏమివ్వగలను ప్రభు, ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను ప్రభు. యేసయ్యా, 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 ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను ప్రభు. అందరం హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని నా దీన స్థితిలో దేవుని జీవితంలో చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాం. నన్నెంతగా నీవు హెచ్చించితివి. అవునేసయ్యా, నా దీన స్థితిలో నన్నాదరించి నన్నెంతగా నీవు హెచ్చించితివి. నేనున్న స్థితికి కారణం నీవే. అందరం నేనున్న స్థితి ప్రతి ఒక్కరం చెప్తాం, ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నీవే యేసు ప్రభువా. అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. ఆమేన్. అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా అర్పిస్తున్నాను. రెండు చేతులు పైకెత్తి నా కలరాబా, రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా నా ప్రాణాలను ప్రభువును ఘనపరచుచున్నది. అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను మెస్సయ్యా. ఆమేన్. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమివ్వగలను ప్రభు, ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను ప్రభు. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, ఆమేన్. స్తోత్రం. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, హల్లెలూయా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా.
ప్రభువుకు ఇంతగా హెచ్చించిన దేవుణ్ణి, ఇంతగా మేళ్లతో నింపిన దేవునికి మరి ఒక దినాన సంతోషంతో అంటుంది, రక్షకుడు, దావీదు సింహాసనాన్ని ఏలే దేవుడు నా గర్భంలోకి జన్మించినందుకు, అవును, నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తుంది. అదే యేసు ప్రభు ఈరోజు నీ హృదయంలోనికి వచ్చినందుకు నీ ప్రాణం దేవుణ్ణి ఘనపరుస్తుందా? అవునయ్యా, ఒకప్పుడు అలసిపోయిన దానను, కృషించిన స్థితిలో ఉన్న మా బ్రతుకులను ఈరోజు నీ ఒక్కడివే లేపావు ప్రభా. అందుకే ఈ నా జీవితం నీకే అర్పిస్తున్నాను. ఆకాశమునకు భూమికి ఎంత ఎత్తు ఉన్నదో నీ మార్గములో నీ త్రోవలంత ఎత్తుగా ఉంటుండగా నీ మార్గం ఏంటో నాకు తెలియచేయి ప్రభువా, నీ త్రోవేంటో నాకు తెలియచేయి ప్రభువా. హృదయపూర్వకంగా నువ్వు అడిగినట్లయితే దేవుడు నిన్ను ఎలా వాడుకోబోతున్నాడు, నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో దేవునికి తెలియచేయబోతున్నాడు. ఆ దేవుడు తన మార్గాన్ని నీకు చూపబోతున్నాడు. అవును, అందుకే మనం ఆయన కుమారుడైన యేసు ప్రభుతో సారూప్యం గలవాడం అవటానికే యేసు ప్రభు ఒక జ్యేష్ఠుడిగా సహోదరులలో మనకంటే ముందుగా వచ్చాడు. ఆయన మహిమతో నింపబడ్డాడు, తేజస్సుతో నింపబడ్డాడు, తన మాటతో సర్వం నిర్వహించాడు. మహామహుడగు దేవుడి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అవును, అంత గొప్ప దేవుడు బలహీనులనైన మనలను, జ్ఞానం లేని మనలను లోకంలో మనం అతిశయింపకుండా ఉండునట్లుగా, బలవంతులను సిగ్గుపరచడానికి, జ్ఞానులను సిగ్గుపరచడానికి బలం లేని నిన్ను నన్ను దేవుడు ఎన్నుకుంటే ఆయనకు లోబడతావా? లోబడతావా? నీ మెడకు ఒక అలంకారంగా ప్రభు ఉండబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చే దేవుడు. నువ్వు ఏ ఆశలైతే ఈరోజు వరకు కోల్పోయిన స్థితిలో ఉన్నావో, ఏ కృషించిన స్థితిలో ఉన్నావో, నీ ఆశలన్నీ తీర్చడానికి, అవును, ఒక్కసారి హృదయపూర్వకంగా ఏమివ్వగలనేసయ్యా, నీకు నేనేమివ్వగలనయ్యా? హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. మరొక్కసారి ప్రతి ఒక్కరం నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను ప్రభు. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ సతీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా నా తండ్రి ప్రభువా, ఇప్పుడు దాకా ప్రభువా, అయ్యా నా దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభువా. నాయనా నీకు వందనాలు నిజంగా ప్రభువా. అయ్యా నా దేవా, ఈ లోకంలో ప్రభువా ఎంతోమంది తెలివైన వారు, జ్ఞానం గలవారు ప్రభువా అయ్యా ఉన్నప్పటికీ నీ తండ్రి, ఈ లోకాన్ని ప్రభువా అయ్యా నువ్వు ప్రేమించి ప్రభువా
లోకంలో ప్రభా ఎవరైతే ప్రభా దీనులుగా ఉన్నారో ప్రభా, ఎవరైతే వెర్రిగారిగా ఉన్నారో ప్రభా, వారి కోసమే ప్రభా ఈ భూమి మీదకి వచ్చిన గొప్ప దేవుడవు నాయనా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఈ క్రిస్మస్ ఆరాధన అంతట్లో ప్రభా నీ కృపాద నీ దయ తోడుగా ఉంచి ప్రభా. అయ్యా నా దేవా, ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆరాధన బట్టి నిన్ను స్తుతిస్తున్నాం దేవా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నీకు వందనాలు. నిజముగా ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రేమించిన గొప్ప దేవుడు కదా ప్రభా. అయ్యా నా దేవా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నువ్వెంతగానో ప్రభా, అయ్యా నా తండ్రి ప్రభా మిక్కిలి మమ్మల్ని ప్రేమించి ప్రభా, వెలపెట్టలేని అటువంటి నీ ప్రేమ ప్రభా, ఏ యోగ్యత ఏ ధన్యత ఏ అర్హత లేని మా జీవితాలలో ప్రభా వెలుగును నింపటానికి ప్రభా, మనుష్య కుమారుగా మానవ రూపిగా ప్రభా నీవు మా కొరకు ప్రభా ఈ భూమి మీద జన్మించిన గొప్ప దేవుడిగా ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా ఏమి ఇవ్వగలం ప్రభు నీ ప్రేమకి, ఏమి ఇవ్వగలం ప్రభు అయ్యా నువ్వు చూపించినటువంటి ఇటు కృపకి ప్రభు. దేవానికి వందనాలు. ఈ లోకంలో ఎక్కడ లేని ధన్యతను ప్రభు, ఎక్కడ లేని భాగ్యాన్ని ప్రభు నువ్వు మాకు ఇచ్చినందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. అయితే నా దేవా, అయితే నా తండ్రి ప్రభు, ఇదిగో నా దేవా ఇప్పుడు విన్న ప్రతి మాటను బట్టి ప్రభు నీకు వందనాలు ప్రభు. అయ్యా నా దేవా, అయ్యా ఇదిగో నా దేవా, అయ్యా నా తండ్రి ప్రభు నీవు మా కోసం జన్మించిన గొప్ప దేవుడవని ప్రభా, ఏ యోగ్యత అర్హత లేని మా జీవితాలకి ప్రభా నువ్వు వెలుగునిచ్చిన దేవుడవని ప్రభా, మా హృదయపూర్వకంగా నిన్ను మనసారా స్తుతించే కృప మాకు దయచేయండి. దేవానికి వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ ఆరాధన ప్రభా ఇదిగో నా దేవా ముందు ముందు మా జీవితాల్లో ప్రభా ఇదిగో గొప్ప వెలుగు నింపేదిగా ప్రభా, మా జీవితాలు కట్టబడేదిగా ప్రభా, నీ మాటకు విలువనిచ్చే బిడ్డలంగా ప్రభా, నీ మార్గంలో నడిచే బిడ్డలంగా ప్రభా, ఇటు కృపను ఇటు ధన్యతను ప్రభా వచ్చిన ప్రతి బిడ్డ పొందుకొని ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా నువ్వు చేసిన మేళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎవరైతే ఇటు మాటల్ని విని ప్రభా అయ్యా వారి హృదయాలను మార్చుకొని ప్రభా నీకు ప్రభా సమర్పించుకుంటున్నారు ప్రభా, అట్టి బిడ్డలకు నీ కృప మీదికి దిగిరానివ్వండి ప్రభా, అట్టి కుటుంబాల మీదికి నీ ఆశీర్వాదం దిగిరానివ్వండి ప్రభా, అట్టి బిడ్డల మీదికి ప్రభా నీ దీవెనలతో ప్రభా వారిని దర్శించండి ప్రభా, వారి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా, వారు చేసే ప్రతి పనిలో మీరు దీవెనలు దయచేయండి ప్రభా, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. దేవానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు నీ కృపా నీ దయ తోడుగా ఉంచి ప్రభా ఇదిగో నడిపించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ కొద్ది ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. అలాగే ప్రభుకి హృదయపూర్వక కానుకలు సమర్పించుకుందాం. ఈ కానుకలైన వెంటనే చిన్నపిల్లలది డ్యాన్స్ ఉంటుంది, అలాగే తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది కనుక కొద్ది సమయం అలాగే ఎవరు కూడా అటు ఇటు లేవకుండా కూర్చోండి. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడ్డట్టయితే ప్రభుకి హృదయపూర్వక కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో బ్రదర్ పీటరు ప్రత్యేకమైన పాట పాడుచుంటుండగా ప్రభుకి హృదయపూర్వక కానుకలు సమర్పించుకుందాం. ఇది అయిపోయిన వెంటనే చిన్నపిల్లల డ్యాన్స్లు ఉంటాయి కనుక గమనించండి. హల్లెలూయా. నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ, నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ, అచ్చం మల్లె పూల తోటో యేసయ్య, అచ్చం మల్లె పూల తోటో యేసయ్య, అచ్చం మల్లె పూల తోటో యేసయ్య, అచ్చం మల్లె పూల తోటో యేసయ్య. నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ, నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ, అచ్చం మల్లె పూల తోటో యేసయ్య, అచ్చం మల్లె పూల తోటో యేసయ్య. బైబుల్లో సంచుల్లో పెట్టుకో,
సన్న సన్న బైబుల్లో సంచుల్లో పెట్టుకొని సారోలే బయలెళ్ళినారే యేసయ్య సంకటాలు బాపినారే యేసయ్య సారోలే బయలెళ్ళినారే యేసయ్య సంకటాలు బాపినారే యేసయ్య నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ అచ్చం మల్లె పూలతోటో యేసయ్య అచ్చం మల్లె పూలతోటో యేసయ్య అచ్చం మల్లె పూలతోటో యేసయ్య బైముల్లో దోసుట్లో పట్టుకోని దొడ్డు బైముల్లో దోసల్లో పట్టుకోని దూరుల బయలెళ్ళినారే యేసయ్య దోషములను బాపినారే యేసయ్య దూరుల బయలెళ్ళినారే యేసయ్య దోషములను బాపినారే యేసయ్య నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ అచ్చం మల్లె పూలతోటో యేసయ్య అచ్చం మల్లె పూలతోటో యేసయ్య తెంపిరి పువ్వులు గుచ్చిరి దండాలు తెంపిరి పువ్వులు గుచ్చిరి దండాలు ఏసిరిని మెడలో నా యేసయ్య చేసిరిని పాద పూజ యేసయ్య తెంపిరి పువ్వులు గుచ్చిరి దండాలు తెంపిరి పువ్వులు గుచ్చిరి దండాలు ఏసిరిని మెడలో నా యేసయ్య చేసిరిని పాద సేవ యేసయ్య నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ అచ్చం మల్లె పూలతోటో యేసయ్య 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 హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరం కూడా కూర్చుందామండి. ఈ సమయంలో మన మధ్యలోకి చిన్న పిల్లలు వస్తున్నారు. ఒక సండే స్కూల్ డ్యాన్స్. కొద్ది సమయం అందరూ కూర్చోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడే మౌనంగా కూర్చోండి. అలాగే ఒక విషయాన్ని గమనించండి, మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఆరాధన కూడా మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో అందించబడుతుంది. మీరు విన్న వాక్యాన్ని మరలా మీరు వినాలనుకున్నా కానీ ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కనుక ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ పేరు జేఎంఎస్ టీమ్ కోరుట్ల అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఆరాధన కూడా మనకి ఆ ఛానల్ నందు మీకు అందించబడుతుంది కనుక ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక చేసుకోండి. అలాగే ఇక్కడ జరుగుతున్న ప్రతి ఆరాధన కూడా మీరు రాని సమయంలో కూడా అలాగే చూడవచ్చు. హల్లెలూయా. అంతేకాదండి, మరి యూట్యూబ్లో చాలా దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి మరి పాటలు కూడా దేవుడు కృప ద్వారా అందించడం జరిగింది. అలాగే ఈ న్యూ ఇయర్కి కూడా ఒక మంచి షార్ట్ ఫిలిం కూడా రాబోతుంది కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొద్ది సమయం అందరూ కూడా మౌనంగా ఉండి మీరు ఏ ఫోన్లు తీయనక్కర్లేదు. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ మీరు చక్కగా
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకో డ్యాన్స్ ఉందండి.
దయచేసి గమనించండి, ఈ మంగళవారం 31st నైట్ ఆరాధన ఇక్కడే జరుగుతుంది. రాత్రికాల సమయంలో 7 గంటలకు ప్రారంభించబడుతుంది కనుక గమనించండి. అలాగే జనవరి నూతన సంవత్సరపు ఆరాధన ఉదయం 10:30కు జరగబడుతుంది. ప్రతి ఆదివారం ఉదయం 10:30కు ఇక్కడ మందిరంలో ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. మీ యొక్క ప్రార్థన అవసరతల కోసం చర్చి నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఒక చిట్టీలో రాసి వేసినట్లయితే మీకోసం తప్పకుండా క్రమంగా ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి కనుక దయచేసి గమనించండి. చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా, దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. ముందుకి వెనకకి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా. ముందుకి వెనకకి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా. దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా, దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా.
హల్లెలూయా చెప్తామా దగ్గరగా సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. విత్తబడ్డటువంటి కానుకల నిమిత్తం మరి చిన్నపిల్లలు ఎంతో చక్కగా డ్యాన్స్ చేశారు. చిన్నపిల్లల మరి ఆశీర్వాదం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రిబ్కా సిస్టరు ఉన్నారు, వచ్చి ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు. స్తోత్రం దేవా, పరిశుద్ధుడు మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ క్రిస్మస్ ఆరాధనలో మమ్మల్ని అందరినీ పాలు పొందుకున్నందుకు నీకు వందనాలు. వాక్యం ద్వారా ఎన్నో విషయాలు తెలియజేసినందుకు నేను స్తుతిస్తున్నాం. నీ మార్గంలో మేము నడిచే కృపని మోసేలాగా నీ చిత్తానికి లోబడాలా, నా తల్లి మరియాలాగా నీ చిత్తానికి లోబడే కృప మా అందరికీ దయచేయండి. కానుకలని వేసిన ప్రతి పిడికిలని నూరంతలుగా వెయ్యంతలుగా ఫలింప చేయండి. ప్రభువా, చిన్నపిల్లలందరూ నీ సండే స్కూల్గా చిన్నతనము నుంచి తగిన జ్ఞానం చేత నువ్వు నీ బిడ్డలని నడిపిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం. బిడ్డలందరినీ కూడా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి, కృపద ఇచ్చేయండి. చిన్నపిల్లలందరూ నీ చిత్తాన్ని ఇదిగో ఎదుగుతూ ప్రభువా నీ మార్గంలో ప్రభా వర్ధిల్లుతూ నీ చిత్తాన్ని చేసి నీ దీవెనలు ఇదిగో ప్రభా ఘనమైన వారిలాగా నీ లోకంలో ఎంచబడే కృపని బిడ్డలందరికీ నువ్వు దయచేయండి. సహాయం చేసి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.